ప్రజల ఆప్తులు నిస్వార్థ సేవకుడు బీజేపీ నాయకులు కందిశ్రీనన్న జనం పాటపట్టారు. ఆదివాసీ గిరిజన గ్రామాల్లో పర్యటిస్తూ వారితో మమేకమవుతున్నారు. ఆదిలాబాద్ రూరల్ మండలం పరిధిలోని పోతాయిలొత్తి గ్రామాన్ని సందర్శించారు. కుసాడి కళాకారులు తమ సాంప్రదాయ రీతిలో కేఎస్ఆర్ కు ఘన స్వాగతం పలికారు. సంస్కృతి సాంప్రదాయాలతో తమ ఉనికిని చాటుకుంటూ భవిష్యత్తు తరాలకు వాటిని అందించడం గొప్ప విషయమని కంది శ్రీనివాసరెడ్డి అన్నారు. ఆదివాసీ బిడ్డ ద్రౌపది ముర్ముకు దేశంలోని అత్యున్నత పదవిని కట్టబెట్టి ఆదివాసుల ఆత్మగౌరవం పెంచిన ఏకైక ప్రభుత్వం బీజేపీయేనని అన్నారు. ఢిల్లీ పెద్దల కోరిక మేరకు అమెరికా వదిలి ఆదిలాబాద్ కు వచ్చారని, ప్రజలకు సేవ చేయడమే తన ముందున్న లక్ష్యమని అన్నారు. ఆదివాసీ సంస్కృతి సాంప్రదాయం ఒక చిన్నప్పుడు మా నానమ్మ చెప్తుండే, ఒక ఊర్ల నుంచి దేవత మరొక ఊర్లకి ఆ ఊర్లో ఉన్నటువంటి దేవతని కలవడానికి పోతుందని. ఇప్పుడు విఠలరావు గారు పెద్దలు వారు కూడా గట్టేపల్లి గ్రామం నుంచి వచ్చినటువంటి విఠలరావు గారు కూడా చక్కగా ఇదొక దీక్ష. అయ్యప్ప స్వామి దీక్ష ఎట్లా చేస్తామో, ఆంజనేయ స్వామి దీక్ష ఎట్లా చేస్తామో, గుస్సాడి కూడా ఒక దీక్ష. దండారి పండుగ ఒక ఊరి దేవత మరొక ఊరి దేవతని కలవడానికి వచ్చినప్పుడు, అంటే ఇక్కడ రెండు దేవతలని, ఈ రెండు దేవతల్ని మీరు దీపావళి రోజు ఏం కోరుకుంటున్నారు? దీపావళికి ఏమి ఇవ్వాలని కోరుకుంటున్నారు? పెద్దమ్మ ఏమనుకున్నావు? ఏం మొక్కినవే? తెలుగు వస్తుందా కొంచెం? తెలుగు వస్తుందా కొంచెం? ఏం మొక్కినావు పెద్దమ్మ? పంటలు మంచిగా వండాలా, మా ఆదివాసీ బిడ్డలు మలేరియా, డెంగ్యూ, విష జ్వరాలకు బలి కాకుండా మాకు పంటలు మంచిగా వండి, మా ఆదివాసీ గూడాలు, ఆదివాసీ పల్లెలు సిరి సంపదలతో సుఖ సంతోషాలతో విరజిల్లమని మొక్కినవా పెద్దమ్మ? అందరు బతికితే బతికినట్ట, ఒక్కరు బతికితే బతికినట్ట? అందరు బతకాల. అందరు బతికితేనే బతికినట్టు, ఒక్కరు బతికితే బతికినట్టు అవుతుందా? అందరికి పంట వండాల, అందరినీ ఆ దేవుడు సల్లగా చూడాలి. ఈ దీపావళి స్పెషల్ దీపావళి ఎట్లా చెప్తారా? ఆదివాసీలకు ఒక గొప్ప దీపావళి. ఎందుకంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ద్రౌపది ముర్ము అనే ఒక ఆదివాసీ బిడ్డను రాష్ట్రపతి పదవికి ఎంపిక చేసింది. కరెక్టేనా? 75 సంవత్సరాలలో ఒక ఆదివాసీ బిడ్డ మన దేశానికి ప్రథమ పౌరురాలైంది. రాజ్యాంగం ప్రకారం ప్రధానమంత్రి పదవి గొప్పనా మొదటిదా, లేదా రాష్ట్రపతి పదవి మొదటిదా? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, రాష్ట్రపతి పదవే అత్యున్నతం రాజ్యాంగం ప్రకారం, తర్వాత ప్రధానమంత్రి. అంత గొప్ప అద్భుతమైనటువంటి పదవిని ద్రౌపది ముర్ము గారికి, ఈరోజు ద్రౌపది ముర్ము గారికి అందరూ దీపావళి శుభాకాంక్షలు చెప్తారా? గట్టిగా చప్పట్లు కొట్టి. ఇలా ఢిల్లీ పెద్దలు నన్ను పిలిచి, ఆదిలాబాద్ ప్రాంతం చాలా వెనుకబడి ఉన్నది, నేను పుట్టి పెరిగిన ప్రాంతం, మా తాతలు ముత్తలు అందరు ఇక్కడనే పుట్టి పెరిగింది కాబట్టి ఈ ప్రాంతానికి సేవ చేయాలనే ఉద్దేశంతో నన్ను పిలవడం జరిగింది. నేను
గత 8 నెలల నుంచి ఆదివాసీ పల్లెలు ఆదిలాబాద్ ప్రాంతం అంతా కూడా పర్యటిస్తున్నా ఆదిలాబాద్ బిడ్డలకు ఎట్లా సేవ చేయాలా అని ఆలోచిస్తున్నా. ఈ విధంగా ప్రదర్శిస్తారు. రోకల్ నెమలీగలతో టోపీ తర్వాత అలంకరించి ఉండడం అనేది అదొక అయ్యప్ప స్వామిలాగా దీక్ష. వాళ్ళు కోరుకుంటున్నారు దేవతకు కావాల్సింది ఏమంటే, నేను ఈ విధంగా వేషమేస్తా, దేవత నాకు మంచి జరగాలి, నాకు మంచి కోరిక తీరాలి అనే ఉద్దేశంతో వాళ్ళు దేవతను మొక్కు తీర్చుకోవడానికి వేసుకున్నటువంటి గుసాడి. చూడక పూరా ధర్మ చూడక పూరా నేకి చూడక ఇంజరే లేటు లక్ష్మి పూజందిరే బతి ఓరికి ఆదిలాబాద్లను మా తల్లి శ్రీనివాస రెడ్డి ఓనగిరికి వాయువలాత నేను మావూరు అక్కురు మావలి అక్కురు మావర మావైతే కోటంలోకి నాటే నేను ఓనంది వాయువ కార్యక్రమాత ఓరికి మామ మా ధర్మత